ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనపై తనకున్న ప్రేమను బహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ, విడువని ప్రేమ. మన దేవుడు ప్రేమామయుడండి. ప్రేమించడమే కాదు, మన ఎడల కృప చూపేవాడు. కృప అనగా దేనినైతే పొందుకోలేమో, వేటికైతే అపాత్రులమో వాటికి మనల్ని అర్హులుగా చెయ్యడమే కృప. ప్రియులారా, ఈ లోకంలో రకరకాల ప్రేమలున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఈ ప్రేమ పిల్లలు వారి మాట విన్నప్పటి వరకు మాత్రమే. భార్యాభర్తల ప్రేమ, ఈ ప్రేమ అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉన్నంత కాలమే. ఇలా అక్క చెల్లెల మధ్య అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, సంఘస్థుల ప్రేమ, ఈ ప్రేమలన్నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత కాలమేనండి. పరిస్థితులలో ఏదైనా మార్పు వచ్చిందంటే ప్రేమించిన వారిని నిర్దాక్షిణంగా వదిలేస్తారు. ప్రేమించిన వారిని ఒంటరిని చేస్తారు, అసహించుకుంటారు, వారికి హాని కలిగిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు అనేకుల ప్రేమలు చల్లారే దినములలో మనం జీవిస్తున్నామండి. చివరి వరకు తోడుగా ఉంటాను, కష్టంలో, వ్యాధిలో, బాధలో అండగా ఉంటాను అని ప్రమాణం చేసిన భర్త భార్యలు కూడా ఈనాడు ఒకరిని ఒకరు విడిచిపెడుతున్నారు. తమ కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినడం లేదని తల్లిదండ్రులు వారి పిల్లలను విడిచిపెడుతున్నారు కదా. అమ్మాయి పుట్టిందని తనను బయట పారేసే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు. ఆస్తుల పంపకాలలో రక్త సంబంధులు విరోధులుగా మారుతున్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడుందండి నిజమైన ప్రేమ? ఎవరు అంతము వరకు, చివరి వరకు మనల్ని ప్రేమిస్తారు చెప్పండి? కేవలం దేవుడు మాత్రమే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అందంగా ఉన్నావా, నీకు చదువుందా, నీకు ఆస్తులున్నాయా, గొప్ప ఉద్యోగముందా, ఆరోగ్యముందా అని ఇవన్నీ దేవుడు చూడడండి. వీటన్నిటినీ మనుషులు చూస్తారు, వారే లక్ష్య పెడతారు. దేవుడు మాత్రం నిన్ను, నీ హృదయాన్ని చూస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడండి ఆ పరమ తండ్రి. నీకు ఏదున్నా ఏది లేకపోయినా ఆ దేవుని ప్రేమ మాత్రం నిన్ను ఎప్పటికీ విడువదు. నువ్వు ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ, అవిధేయతగా నడుచుకున్నా, ఆ దేవుని దృష్టికి అయిష్టంగా బ్రతికినా ఆ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను శిక్షించకుండా, నిర్మూలం చెయ్యకుండా, ఒంటరిని చెయ్యక నీకు తోడుగా ఉండి క్షణక్షణం తన కనుపాప వలె కాచి కాపాడే కరుణామయుడండి మన దేవుడు. ప్రియులారా, లోకం పుట్టక మునుపే, జగత్తు పునాది వెయ్యక మునుపే, తల్లి గర్భమున నువ్వు పిండాకృతి కాక మునుపే, నిన్ను సృష్టించక మునుపే ఆ దేవుడు నిన్ను ప్రేమించినాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుని స్వరూపంలో మనల్ని చేసుకున్నాడండి. మన తండ్రిగా మనల్ని తన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు. ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం ఎంత గొప్ప ధన్యులం కదాండి మనము. నిత్యము మన బాధలను వింటూ, మన మొరలను ఆలకిస్తూ, కష్టంలో, బాధలలో, నష్టంలో మనల్ని ఆదరిస్తూ, ఓదార్చుతూ తన శాశ్వత ప్రేమను మనపై చూపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని పేరు ఎత్తితేనే మండిపడేవారుంటున్నారు. ఆయనకు దుఃఖకరంగా బ్రతికేవారు, ఆ దేవుని దూషించేవారు, నిందించేవారు ఎంతో మంది ఉంటున్నారు. అయినప్పటికీ ఆ దేవాది దేవుడు ఈ రోజు వరకు నిన్ను, నన్ను, మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడు కదా. మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. ప్రియ విశ్వాసి, ఈ ప్రేమ నిన్న మొన్న, గడిచిన నెల, గడిచిన సంవత్సరంలో మొదలైనది కాదండి. అనాది కాలం నుండి ఉన్న ప్రేమ. ఈ ప్రేమ మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. రక్తం కార్చిన ప్రేమ, మరణించిన ప్రేమ, ఘోర శిక్షను అనుభవించిన ప్రేమండి మన యేసుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన సొంత వారు ఎవరైనా మన కొరకు మరణించారా చెప్పండి? మనకు బదులుగా శిక్షను అనుభవించారా? ఈనాడు మనల్ని చంపే ప్రేమలున్నాయి, మనల్ని విడిచిపెట్టే ప్రేమలున్నాయి. కానీ మన కొరకు మరణించే ప్రేమ కేవలం దేవుని ప్రేమ మాత్రమే.
ప్రియ విశ్వాసి, ఈనాడు లేవలేని స్థితిలో, అనారోగ్య పరిస్థితిలో ఎలాంటి సహాయం లేక పడకపై ఉన్నావేమో. మరణ భయం నిన్ను వేధిస్తుందా? శత్రువులు నీకు హాని కలిగిస్తారని భయపడుతున్నావా? నీ కుటుంబ పరిస్థితులు నిన్ను నిత్యము కృంగదీస్తున్నాయా? నీ నిరుద్యోగ సమస్య నిన్ను బాధకు గురిచేస్తుందా? నీ భర్తను బట్టి, నీ భార్యను, నీ పిల్లల్ని బట్టి దినదినమూ నువ్వు దుఃఖిస్తున్నావా? నా స్థితి మారేదెప్పుడు, నాకు సహాయం చేసేదెవరు, నన్ను ఆదుకునేదెవరని బాధపడుతూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుని ప్రేమ నిన్ను విడువదు, నిన్ను ఎడబాయదు, నిన్ను కృంగదీయదండి. నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడు ఆ దేవుడు, నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఇంతగా మన ఎడల కృప చూపిన దేవుడు, ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మనకు సహాయం చెయ్యడా? మనల్ని రక్షించడా? తప్పకుండా రక్షిస్తాడు. తప్పకుండా తన సహాయాన్ని మనకు అందిస్తూనే ఉంటాడు. తన కనుపాప వలె నిత్యము మనల్ని కాపాడుతాడండి. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, నీ పట్ల అద్భుతాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన దినమున మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మనుషులైతే మమ్మను ప్రేమించకుండా విడిచిపెడతారు దేవా. పరిస్థితులు బాగున్నంత కాలం మమ్మను ఇష్టపడతారు, కానీ పరిస్థితులలో ఏమైనా తేడా వస్తే మమ్మల్ని విడిచిపెడుతున్నారు, మాకు విరోధులవుతున్నారు. అయ్యా, మా నాశనాన్ని కోరుకునేవారు కూడా ఉంటున్నారు తండ్రి. కానీ దేవా, మీరు గొప్ప దేవుడవు తండ్రి, శాశ్వతంగా ప్రేమించే దేవుడవు, అంతము వరకు ప్రేమించే ప్రేమామయుడవు తండ్రి. అయ్యా, జగత్తు పునాది వెయ్యబడక మునిపే మమ్మను ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మను ప్రేమించే దేవుడవు తండ్రి. అయ్యా, మా పట్ల శ్రద్ధ చూపుతూ మీ కనుపాప వలె మమ్మను రక్షిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. అయ్యా, మీ దృష్టికి ఎంత విరోధులంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రులంగా బ్రతికినప్పటికీ కూడా మీరు మమ్మను కాపాడుతూ వచ్చారు దేవా. మమ్మను ప్రేమిస్తూ మా ఎడల ఎన్నో మేలులు జరిగిస్తూ వచ్చారు తండ్రి. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి, మీ అగాపే ప్రేమను బట్టి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతా, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. శత్రు భయాల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, రకరకాల భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో అందులో క్వాలిఫై అయ్యి దేవా మంచి జాబు పొందుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా ఉద్యోగాన్ని
ఉద్యోగాన్ని దిక్కుగా చేసుకుంటున్నారు తండ్రి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో మందిని అడుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారులను బ్రతిమిలాడుతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును బిడ్డలకు మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రభా, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు, పెద్దవారి వరకు కూడా మరణంతో పోరాడుతున్నారు దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. నీ బిడ్డలు మీరు కాపాడమని, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. అయ్యా, వారి బాధలను మీరు దూరపరచండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆ యొక్క వ్యాధులను జయించే వారిగా, సజీవులుగా ఉండేలాగున మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి, ఆదరించండి దేవా. శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, భద్రపరచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ప్రవ్వా, ఎందరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, వివాదాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి, తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సహోదరి సహోదరులు ఎంతో మంది దేవా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా, ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. బిడ్డలు కోరిక మీరు తీర్చండి దేవా. వారు ఆశించినది మీ ద్వారా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో రకరకాల వేధింపులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, అధికారుల వేధింపుల నుంచి, పని ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డల కొరకు మేము ఎంతో భారంతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలందరి ఎడల మీరే సంపూర్ణమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టాలు, సమస్యలు, బాధలు, శ్రమలు,
శోధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, దయచేసి మీరే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని, కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన ఈ రీతిగా ప్రార్థించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, శత్రుక్రియను లయపరచమని, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.